విశాఖ జిల్లా గాజువాకలో ఫెమిరైట్స్ సంస్థను గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో ముందుకు రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఆటో డ్రైవర్స్గా, క్యాబ్స్ డ్రైవర్స్గా, టూ వీలర్స్ డ్రైవర్స్గా మహిళా డ్రైవర్లు ముందుకు రావడం అందరికీ ఆదర్శమన్నారు. ఈ సంస్థ ఫౌండర్ రాధికా బెహారా మాట్లాడుతూ కేవలం మహిళలకు మాత్రమే సర్వీస్ అందిస్తామని తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారని అన్నారు. తమ వద్ద శిక్షణ పొందిన 30 మంది మహిళా డ్రైవర్లు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు శ్రీమతి రాధిక వారి ఆధ్వర్యంలో ఫెమి రైట్స్ అని మహిళా మూర్తులకు వారు స్వయం ఉపాధి కింద ఆటోలు ఇప్పించి దాని మీద వాళ్ళ జీవనం సాగించే విధంగా మరి ఈ కార్యక్రమం వారు తీసుకున్నారండి. ముఖ్యంగా ఇలా ఆటో 2 స్పాన్సర్ చేసి మహిళా సోదరుమణులకి అవి ఇవ్వడం చాలా సంతోషకరం అండి. నా దగ్గరికి మొదటిసారిగా రాధిక గారు వచ్చి ఆడపిల్లల్ని ఉద్యోగాల్లో ప్రోత్సహించాలి, ముఖ్యంగా డ్రైవింగ్ ఫీల్డ్లో ప్రోత్సహించాలి అని వారు వచ్చారండి. వచ్చి కొన్ని కంపెనీస్కి మీరు చెప్తే బాగుంటుందంటే ఒక్క ఫోన్ కాలే మేము చేస్తే వారంతా కూడా మహిళా సోదరిమణులు తీసుకొని అటు టాక్సీ డ్రైవర్స్ కింద, ఆటో డ్రైవర్స్ కింద, అలాగే ముఖ్యంగా ఈ రైడ్స్ సంబంధించి వారు ఈ కంపెనీ స్టార్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళడం చాలా ఆనందంగా ఉందండి. బెహ్రా, ఫౌండర్ అండ్ ఎండి ఫెమి రైట్స్. ఫెమి రైట్స్ అన్న కాన్సెప్టే మహిళల కోసం మహిళలు అన్నది కాన్సెప్ట్లో తీసుకొచ్చాం. ఉమెన్ ఫర్ ఉమెన్ అండ్ కాన్సెప్ట్లో దీన్ని తీసుకురావడం జరిగిందండి. అయితే 2003లో దీన్ని కమర్షియల్ కంపెనీ రిజిస్టర్ చేస్తే 24లో ఆపరేషన్స్ స్టార్ట్ చేసాము. సో ఈ రోజున బ్రాండ్ న్యూ ఆటోలు కూడా మనం లాంచ్ చేయడం జరిగింది. ఈరోజు పల్లా శ్రీనివాస్ గారు బ్లెస్సింగ్స్తో ఇవాళ ఆటో మనం ఇక్కడ ఇనాగరల్ చేయడం జరిగిందండి. పల్లా శ్రీనివాస్ గారికి ఎప్పుడు కూడా కృతజ్ఞతలు అయి ఉంటాను. ఎందుకంటే చాలా సపోర్ట్ చేశారు సార్. ఉమెన్ ఎంపవర్మెంట్ కావాలి, మహిళల కోసం ముందుకు రావాలి అనే కాన్సెప్ట్ బాగా సపోర్ట్ చేశారండి. అలాగే మహిళలు కూడా ముందుకు వస్తున్నారండి. ఇదివరకు అంతగా వచ్చేవారు కాదు. 24, 25లో నేను చూస్తుందంటే మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వచ్చినట్టుగానే ఆటోలు, కార్లు, స్కూటీలు మనకి ఒక యాప్ కూడా లాంచ్ చేయబోతున్నానండి. ఆగస్ట్ అంటే వెరీ సూన్ ఆగస్ట్ అని అనుకుంటున్నాము. సో ఆటోలు కేవలం మహిళల కోసం మాత్రమే ఇలాంటి యాప్ ఆంధ్రప్రదేశ్లో మనమే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ లాంచ్ చేస్తున్నాము. అండ్ ఈ కాన్సెప్ట్ కూడా ఆంధ్రప్రదేశ్లో మనమే ఫస్ట్ అండి. సో వైజాగ్లో ఇది నాంది పలకటం అండ్ ఇక్కడి నుంచి ఇది ఎంతో మందికి ఉపాధి కలిగిస్తూ ఇది ఇలాగా స్ప్రెడ్ అవ్వాలని కోరుకుంటున్నాను. మహిళలు డ్రైవింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండి, నమ్మకం ఉండి, అంటే లైసెన్స్తో మేము బోల్డ్గా ఎక్స్పీరియన్స్తో డ్రైవ్ చేసే వాళ్ళందరికీ కూడా మంచి అవకాశం.